మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఈరోజు మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ నల్గొండ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతకుముందు క్లాక్ టవర్ సెంటర్లో ర్యాలీని జాయింట్ కలెక్టర్ జె శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ క్లాక్ టవర్ నుండి అంబేద్కర్ ఆడిటోరియం వరకు నిర్వహించారు. కాగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ అమరేందర్ హాజరై మాట్లాడుతూ దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుందని, ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి దివ్యాంగుల 2016 చట్టాన్ని అమలు చేయడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారిని కెవి కృష్ణవేణి మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి మరియు వారి చట్టాన్ని సమర్థవంతంగా అమలు జరపడానికి కృషి జరుగుతుందని అన్నారు. వారి పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం 43 యూనిట్ల వరకు సహాయం చేయటం జరిగిందని, వారికి ఆర్థిక సహాయం 1,50,000 100% సబ్సిడీతో చెల్లించడం జరుగుతుందని అన్నారు. వారికి అందించే పరికరాల కోసం ఆన్లైన్లో అప్లై చేయడం ద్వారా ఉపకరణాలను అందించడం జరుగుతుందని అన్నారు. దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. అంతేకాకుండా దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు మరియు దివ్యాంగులకు సేవ చేసినటువంటి వారిని, సంఘాల నాయకులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, అదనపు జిల్లా వైద్య అధికారి కళ్యాణ చక్రవర్తి, ఎస్జీఎఫ్ కార్యదర్శి విమల, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, సిడిపిఓలు లావణ్య, ఆశ్రా, అంజు, ఉదయశ్రీ, హరిత, ఆఫీస్ సిబ్బంది వెంకటరెడ్డి, నాగిరెడ్డి, సునీత తదితరులు పాల్గొన్నారు.
చదువుకుంటూ ఉండి కూడా తర్వాత ఈ మధ్యనే చిన్న ఇన్సిడెంట్ మనకు చంద్రచూడ్ గారు రిటైర్ అవుతూ వారొక స్పీచ్ రిటైర్మెంట్ స్పీచ్లో విసులు ఏం చెప్పారంటే వారు కూడా ఇద్దరు పిల్లలు పెంచుకుంటారు, ఐడియా ఉండే ఉంటుంది, మానసిక వైద్యులను పెంచుకుంటారు. ఆయన జడ్జిమెంట్ కూడా ఏం ఇచ్చారంటే మామూలుగా జడ్జిమెంట్ ఏంటి కళ్ళు అంటే మనం అంతా బాగుండాలని అనుకుంటాం, అలాగా ఒక విహార స్టేజ్లో అనుకుంటాను ఏదైతే సిచ్యువేషన్ ఉందో వారు జడ్జిగా అప్లై చేసుకున్నారు. జడ్జిగా అప్లై చేసుకుంటే వారు వెరిఫై చేయకుండా హైకోర్టు కింది స్థాయిలో రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుగా దృష్టికి వచ్చింది. వారి ప్రత్యేకంగా ఏం చేశారంటే వీటిని వెరిఫై చేయమని చెప్పారు. అంటే వారికి దృష్టి ఉన్నా కూడా వారు జడ్జిగా ప్రత్యేక ఉందా లేదా అని వెరిఫై చేయమని చెప్తే వారే జడ్జిగా ఎన్నిక కావడం జరిగింది. అందువల్ల నేనేమంటున్నానంటే లేదు, అది ఇలా ఉంటామా అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు, అది మన చేతిలో లేదు. కాకపోతే ఏంటంటే గతంలో ఈ వేదికల వల్ల వాటి వల్ల మనకు ఇబ్బంది ఉండేది, ఈ మధ్యన అవన్నీ తగ్గిపోయినాయి. కాకపోతే ఒకే ఒక కారణం నేనేమనుకుంటానంటే ముఖ్యంగా ఎవరైతే మనం బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటామో శారీరకంగా వీక్గా ఉంటారు. ఏంటి కారణం ఏమిటి? శారీరకంగా వీక్గా ఎందుకుంటారంటే ఇప్పటికీ కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయాలని అయితే చెబుతుందా, అది వాస్తవంగా అవుతుందని మనం దృష్టికి ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా అమ్మాయికి 20 సంవత్సరాల పై దాటిన తర్వాతనే పిల్లలు కంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. అది కూడా మనకు ఒక లోపం ఉన్నది. ఏదేమైనా గవర్నమెంట్ మనం ఎలా పొందిస్తారంటే మన ఇంట్లో లేదు. మనకు సరే టైం బాగుందా బాగలేకుండా ఎవరైతే మనకు పిల్లలు ఇచ్చారో మనం ఇక్కడ ఉన్నంత వరకు వారిని సక్రమంగా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం కల్పించే అవకాశం అన్నింటినీ మనం సద్వినియోగం చేసుకోవాలి, అంతే కదా. అదొకటి మీరు అడిగారు, చాలా సంతోషం. ఎవరైనా అడిగితేనే విషయాలు తెలుస్తాయి. నా మీద ఇబ్బంది ఏం లేదు. మీరు ఎప్పుడైనా కూడా నేను ఇక్కడ కలెక్టరేట్లో ఉంటాను కాబట్టి మీరు ప్రత్యేకంగా ఎప్పుడైనా వచ్చి అంటే మరీ బిజీగా ఉన్నప్పుడు కాబట్టి ఎప్పుడైనా ఎప్పుడే రావచ్చు. సాయంత్రం 6-7 గంటల వరకు మేము అందుబాటులో ఉంటాం, మేముంటాం, మేడం ఉంటుంది, వీడిగా ఉంటారు. కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు ఉన్నా కూడా ఆ దృష్టికి తీసుకొస్తే వాటన్నిటిని కూడా కలెక్టర్ తీసుకెళ్ళి మేడం కూడా చాలా ఇదిగా ఉన్నారు, చాలా అంటే వేరే సర్వీస్ కోడ్లో ఉన్నారు. కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మీరందరూ మా దృష్టికి తీసుకురావాలి. ఆ భగవంతుడు మీకు అందరికీ ఏది ఉందని అనుకోరు. స్టీఫెన్ హాకింగ్ పేరు విన్నారు మీరు? ఆ స్టీఫెన్ హాకింగ్ సంఖ్య వీల్ కూర్చొని అంతరిక్షంలో ఏం జరుగుతున్నారనే చాలా ఉంటాయి. ఆ పేరు మనం చెప్పుకోకపోతే కాకపోతే ఒకసారి మన భూమికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మనం మర్చిపోవాలి. నేను